వెల్కమ్ టు మిక్కుస్ కిచెన్. ఈరోజు మనం ఆలు కాలీఫ్లవర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. తయారు చేయ విధానం: 5 స్పూన్స్ ఆయిల్, నూనె వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్న ఒక ఆలుగడ్డ, ఆలుని కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇలా వేయించుకొని తీసేసేయాలి. ఇదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న 1/2 కిలో కాలీఫ్లవర్ని వేసుకోవాలి. ఇలా వేయించి తీసేసేయాలి. ఆయిల్లో 1/2 స్పూన్ జీలకర్ర, ఒక బగారాకు, 2 దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 ఇలాచీలు ఇందులో వేయాలి. గ్రైండ్ చేసి పెట్టిన 2 మీడియం సైజ్ ఆనియన్ పేస్ట్ని ఇందులో వేయాలి. ఆనియన్ పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. 2 రెమ్మల కరివేపాకు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పొడి, ఒకసారి కలిపి 1/2 కప్ వాటర్ పోయాలి. ఇలా ఆయిల్ తేలుతున్నప్పుడు 2 టమాటా, 4 పచ్చిమిర్చి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటాలు, 4 పచ్చిమిర్చి గ్రైండ్ చేసి పెట్టుకున్న ప్యూరీని ఇందులో వేసుకోవాలి. మంచిగా కలపాలి. 1/2 కప్ వాటర్ పోసుకోవాలి. ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలపాలి. పావు స్పూన్ జీలకర్ర పొడి, పావు స్పూన్ గరం మసాలా, ఒకసారి కలిపి ముందుగా వేయించుకున్న ఆలు కాలీఫ్లవర్ని ఇందులో వేసుకోవాలి. ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు కూరని ఉడికించాలి. తగినంత ఉప్పు, ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని కొత్తిమీర చల్లుకుంటే టేస్టీ టేస్టీ ఆలు కాలీఫ్లవర్ కర్రీ రెడీ. టేస్టీ టేస్టీ ఆలు కాలీఫ్లవర్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ కండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ.